తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు రూపాయి, ఆ పైన ₹2 చొప్పున పెంచారు. సిటీ సర్వీసుల్లో 10%, మిగతా బస్సుల్లో 10%కి మించకుండా ఛార్జీల పెంపు ఉంటుంది. పెరిగిన ధరలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. విద్యార్థుల బస్ పాస్ల రేట్లు కూడా పెరగనున్నాయి. తాజా పెంపుతో ప్రభుత్వానికి ఏటా 286 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 330 రూపాయలు సోమవారం 27 మార్నింగ్ ఫస్ట్ సర్వీస్ రోజు పెంచుతున్నాం. నైట్ రైడ్ బస్సులు ఉంటే తెల్లారి మళ్ళీ నైట్ రైడ్ బస్సులు ఏదైతే వస్తాయో ఆ రాత్రి పాత రేట్లు ఉంటాయి. తెల్లారి స్టార్ట్ అయ్యే బస్సులకు కూడా నేను చెప్పినట్టుగా ఛార్జీలు పెరుగుతాయి. ఆర్టీసీ ఛార్జీలను పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఆర్టీసీ ఛార్జీల పెంపుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంతోష్, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సామాన్యులపైన భారం పడకుండానే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా సామాన్యులపైన కానీ లేకుంటే ప్రయాణికులపైన అదనపు భారం పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి కనుక పరిశీలించినట్లయితే పల్లె వెలుగుల్లో ఏదైతే 30 కిలోమీటర్ల వరకు ఇలా ₹1 ఛార్జీలు మాత్రమే పెంచారు. అది 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణం చేయాల్సి ఉంటే ఆ పైన ₹2 ఛార్జ్ ఎక్కువగా పెంచడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే లగ్జరీ, సూపర్ లగ్జరీ వాటికి కూడా భారీ ఎత్తునే పెంచడం జరిగింది. అయితే 10% పెంచామని చెప్తున్నప్పటికీ కూడా 1 కిలోమీటర్ కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం 1 కిలోమీటర్కి 79 పైసలు వసూలు చేస్తున్నటువంటి ఆర్టీసీ ఇక పైన 87 పైసలని వసూలు చేయబోతుంది. అదేవిధంగా డీలక్స్ సంబంధించి 89 పైసలు వసూలు చేస్తున్నటువంటి ఆర్టీసీ 98 పైసలని, అంటే దాదాపుగా 9 పైసలు ఈ కిలోమీటర్కి పెంచడం జరిగింది. సూపర్ లగ్జరీ సంబంధించి 11 పైసలు కిలోమీటర్కి పెంచడం జరిగింది. ఇందిరా బస్సులకు వచ్చినట్లయితే 14 పైసలు కిలోమీటర్కి పెంచడం జరిగింది. గరుడ విషయానికి వచ్చినట్లయితే 16 పైసలు కిలోమీటర్కి పెంచడం జరిగింది. గరుడ ప్లస్కి 17 పైసలు పెంచడం జరిగింది. ఈ పెంచినటువంటి ఛార్జీలు ఏవైతున్నాయో ఈ ఛార్జీలన్నీ కూడా సోమవారం నుండి, వచ్చే సోమవారం 27వ తేదీ ఫస్ట్ సర్వీస్ నుండి అమల్లోకి వస్తాయని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు సిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, సిటీలో నడుస్తున్నటువంటి బస్సుల యొక్క ఛార్జెస్ కూడా 10% పెంచుతామని చెప్పడం జరిగింది. వీటితో పాటు బస్ పాసుల యొక్క ఛార్జెస్ను కూడా పెంచుతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సంతోష్, దీని మూలాన ప్రభుత్వం ఏదైతే 2200 కోట్ల నష్టం ఏదైతుందో ఈ నష్టాన్ని పూరించేటువంటి పరిస్థితి లేనప్పటికీ కూడా ప్రభుత్వానికి అదనంగా 286 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇది మొట్టమొదటి వడ్డన. మరి కాసేపట్లో ఎలక్ట్రిసిటీ ఛార్జీలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రకటన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతోష్, థ్యాంక్ యూ మహేష్.